హాయ్ అండి. నేను ఇది 36 బ్లౌజ్ అండి. 36 బ్లౌజ్కి ఎంత పెట్టినా అంటే నడుము 8.5, ఇదేమో బ్యాక్ టక్స్, ఇదేమో కచ్, ఇది డీప్ అండి. ఈ షోల్డర్ పెట్టాను, ఈ ఆమ్ డౌను, ఇదేమో చెస్ట్ లూజ్ అండి. దీన్ని బేస్ చేసుకొని నేనేమో ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ సేమ్ యాజ్ యూజువల్గా కట్ చేసి, ఇది ఫ్రంట్ డీప్, ఇది ఫ్రంట్ డీప్ 6.5 తీసుకున్నాను. ఈ డౌను బ్యాక్ ఎంత ఉందో అంతే 6 తీసుకొని మళ్ళీ లోతు 30 ఇంచ్ తీసుకున్నాను. ఇది మెయిన్ డాట్ వేస్తాం కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మెయిన్ డాట్ వేయడం వల్ల ఇక్కడ క్లాత్ తక్కువ పడుతుంది కాబట్టి ఇటు కూడా 30 ఇంచు ఎక్కువ తీసుకున్నాను. ఓకేనా. ఇది హ్యాండ్స్ అండి, ఇది హ్యాండ్స్ కట్ చేశాను. ఇది కూడా బ్యాక్ పార్ట్ను బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ చంక రౌండ్ చూసుకొని కట్ చేసినండి. ఈ చంక రౌండ్ 10 వచ్చింది కాబట్టి 1 ఇంచ్ లెస్ చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను అండి. ఇదేమో హ్యాండ్స్ పొడవు 8.5 తీసుకున్నాను. వీళ్ళు పఫ్ హ్యాండ్స్ కావాలన్నారండి, సో దీనికి పఫ్కి 2 ఇంచెస్ పైకి తీసుకొని ఇది డౌన్ కలిపాను. ఇదేమో అతుకులు పడతాయండి, అతుకులు వేయాలి బ్లౌజ్కి అతుకులు వేయాలి ఫ్రెండ్స్. ఇది అతికేసి కుట్టాలి. ఇదేమో షేప్ బెల్ట్ అంటారు కదా, ఇది షేప్ బెల్ట్ అండి. ఇది కూడా ఒక పీస్కి ఏమో తక్కువ వచ్చింది క్లాత్, సో దీన్ని కూడా అతికేసి జాయిన్ చేయాలి ఫ్రెండ్స్. ఇదేమో బుక్స్ పట్టి కాజా పట్టుకండి. ఇదేమో బ్యాక్ నడుముకి బెల్ట్ వేయాలండి ఇది, సో ఈ క్లాత్ దాన్ని ఇచ్చేస్తారండి. సో ఇదేమో మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్తో కట్ చేసి దాన్ని అటాచ్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. సో నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ లైనింగ్ మీద పెట్టి దీన్ని అటాచ్ చేసి కుట్టుకోవాలి ఫ్రెండ్స్.